వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రం జగత్ప్రసిద్ధి చెందినటువంటిది. సాధారణంగా ఏ దేవత ఉపాసనలోనైనా మంత్రం ఉంటుంది, సహస్రనామ స్తోత్రం ఉంటుంది. ఆ మంత్రాధిదేవత అయిన తల్లిని లేదా దేవతని అర్థం చేసుకోవడానికి పనికొచ్చే విజ్ఞానం సహస్రనామాల్లో పెద్దలు మనకిచ్చారు. సహస్రనామం అనేది ఒక పెద్ద గొప్ప ప్రక్రియ. మనకు బాగా అలవాటైపోయింది కనుక ఆ అద్భుతం సామాన్యంగా అనిపిస్తుంది. కానీ అందులో ఉన్న విశేషములేమిటి? ఈ సహస్రనామ విద్య అనేది ప్రతి ఉపాసనా సంప్రదాయంలో ఉన్నది. విష్ణువును ఉపాసిస్తే విష్ణు సహస్రం, శివోపాసన చేస్తే శివసహస్రం. అందులో మళ్ళీ రకరకాల భేదాలు. కృష్ణ సహస్రం ఉన్నది, రామ సహస్రం ఉన్నది, నృసింహ సహస్రం ఉన్నది. అలాగే శివునికి సంబంధించి దక్షిణామూర్తి సహస్రనామ స్తోత్రం. దీనితో పాటు శివ సహస్రనామాలు కూడా శివపురాణంలో ఒకటి, మహాభారతంలో ఒకటి, ఇంకా ఇతర పురాణాల్లో కూడా స్కాందాది పురాణాల్లో లభిస్తున్నాయి. ఒక దేవతకు అనేక సహస్రనామాలు. అలాగే అమ్మవారి సహస్రనామాలకేం కొదవా? లక్ష్మీ సహస్రనామం ఉన్నది, గౌరీ సహస్రనామం ఉన్నది, సరస్వతి సహస్రనామం, దుర్గా సహస్రనామం. ఇలాగా ఒక దేవతంటూ ఉంటే ఆ దేవతకి సంబంధించిన మూలమంత్రం అంటూ ఉంటుంది, దానికి సంబంధించిన సహస్రనామ స్తోత్రం ఉంటుంది. అందుకు ఉపాసనలో సహస్రనామ స్తోత్రం ఒక అంగము, ప్రధానాంగం. అంతేకాదు ముఖ్యంగా పంచాంగములను కొందరు చెప్తూ ఉంటారు ఉపాసనలో. అంటే మంత్రానికి బలం ఇవ్వడానికి పనికొచ్చేవి. ఒకటి సహస్రనామ స్తోత్రం, ఇంకోటి హృదయం, మూడవది కవచం, నాలుగవది కీలకం. ఇవి ప్రధానంగా చెప్తూ ఆ తర్వాత ఇంకా అనేక భాగములు వివరిస్తూ ఉంటారు. అవి బీజము అంటూ ఇత్యాది విశేషములతో మంత్రం బలపడ్డానికి ప్రధానమైన అంగముల్లో సహస్రనామ స్తోత్రం ఒకటి. అలాగే ఏ దేవత ఉపాసన చేసినా ఆ దేవతా సహస్రనామ స్తోత్రం చేయడం వల్ల ఆ మంత్రం పరిపూర్ణతను పొందుతుంది. అందుకు ఇక్కడ అమ్మవారి మంత్రసిద్ధి సంపూర్ణంగా జరగడానికి మనకి ఋషులు అనుగ్రహించినటువంటి గొప్ప మంత్రరాశి ఈ లలితా సహస్రనామ స్తోత్రం. అయితే అన్ని సహస్రనామ స్తోత్రాలు విశిష్టములైనవే, దేనికవి. ఏ సహస్రనామ స్తోత్రం చెప్పినా దీన్ని మించి మరొకటి లేదని ప్రతిచోట చెప్తూ ఉంటారు. అంటే అది ఉపాసించే వారికి దాని యందు పరమబుద్ధి కలగాలి. ఇది సర్వోత్కృష్టమైన భావన కలిగితే గానీ అది సంపూర్ణ సిద్ధి రాదు గనక అక్కడ అలా చెప్తూ ఉంటారు. అయితే అన్ని సహస్రనామ స్తోత్రాలు పరిశీలించి లలితా సహస్రనామ స్తోత్రం చదివితే మాత్రం ఇది ఒక ప్రత్యేకమైనది, విశిష్టమైనదని అంగీకరించి నమస్కరించవలసిందే. అన్ని ప్రత్యేకతలు దీనిలో ఉన్నాయి. అసలు సహస్రనామం అనే ప్రక్రియ ఎందుకు వచ్చింది అని చెప్పుకుని మనం ఈ గ్రంథంలోకి వెళితే దీనిపై ఒక మంచి అవగాహన కలుగుతుంది. ఇప్పుడు విష్ణు సహస్రం, శివసహస్రం, అలాగే లలితా సహస్రం ఎందుకు సహస్రనామాలు చెప్పారు పెద్దవాళ్ళు, ఇది మనం ముందు బాగా పరిశీలిద్దాం. అయితే ఇక్కడ శాస్త్ర విషయాలు ఎక్కువ వెళతాయి కనుక ఏకాగ్రత ఎక్కువ అవసరం. ముందుగా సహస్రనామ స్తోత్రం అనేది ఒక శాస్త్రం. సహస్రం అని సంఖ్య ఎందుకు పెట్టారు, 1000 ఎందుకు చెప్పాలి అంటే ఆ దేవత గురించి చెప్పాలి అంటే అది అనంతతత్వము. ఎప్పుడైనా భగవత్తత్వం అనంతం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వేదమే నమస్కరించింది. అనంతమైంది భగవత్తత్వం. అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తిస్తేనే సరిగ్గా సరిపోతుంది. కానీ అనంతాన్ని అనంతంగా కీర్తించేదానికి కీర్తించేవాడు అనంతుడా? వీడు అనంతుడు కాడు, వీడికి అంతం ఉన్నది. కనుక అనంతమైన తత్వాన్ని అనంతంగా కీర్తించిన ఫలితం కావాలి. కానీ మనం అనంతంగా కీర్తించలేం. కనుకనే ఇక్కడ మనకొచ్చేటప్పటికి పరిమితి అయిపోయింది, దేవత అపరిమితమైపోయింది. ఫలితము మనకి అపరిమితంగానే కావాలి. అప్పుడు ఏం చేయాలంటే పెద్దలు ఆలోచించి అనంతంగా పఠించిన ఫలితం లభించడానికి అనంతవాచికమైన ఒక శబ్దాన్ని తీసుకున్నారు. సహస్రం అనే శబ్దము అనంతవాచి. విశ్వం శతం సహస్రం సర్వమక్షయవాచకమని మహాభారతంలో చెప్తున్న వాక్యం ఇది. విశ్వము, శతము, సహస్రము, అలాగే సర్వము అనే శబ్దం ఒకటి. ఈ 4 కూడా అక్షయత్వాన్ని అనంతత్వాన్ని తెలియజేస్తాయి. అందుకు అనంతమైన భగవత్తత్వాన్ని అనంతంగా కీర్తించడానికి మనకి పెద్దలిచ్చిన అవకాశం సహస్ర సంఖ్య. అందుకే సహస్రనామాలు కీర్తిస్తే అనంత భగవత్తత్వాన్ని మనం అనుసంధానం చేసిన ఫలితం లభిస్తుంది. ఇది ఒక ఉద్దేశం. ఇంకొక ఉద్దేశంలో సహస్రనామాలు కేవలం పేర్లు కాదు,
మనం ఏ దేవతను ఉపాసిస్తున్నామో ఆ దేవత గురించి పరిపూర్ణంగా తెలిసి చేస్తేనే దానికి సిద్ధి బాగా ఉంటుంది. అయ్యా తెలియకుండా చేస్తే రాదా అండి అని అడగద్దు, వస్తుంది. తెలియకుండా చేస్తే ఎంత వస్తుందో అంతే వస్తుంది. తెలిసి చేస్తే వచ్చేదే సంపూర్ణ ఫలమని శాస్త్రం చెప్తున్నది మనకి. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి అని నిర్దేశించారు. ఏ కర్మ చేస్తున్నామో అది తెలుసుకుని చేయాలి. అలాగే మీరు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారో ఆ దేవత గురించి బాగా తెలుసుకోవాలి. అంటే ఆ దేవత ఎవరు, ఆ దేవతకు సంబంధించిన తత్వం ఏమిటి, లీలలేమిటి, గుణములేమిటి, మహిమలేమిటి, ఆ ఉపాసనా విషయములేమిటి, ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు సంపూర్ణమైన పుష్టి వస్తుంది. అలా చెప్పాలి అంటే ఒక్కొక్క దేవత గురించి అనేక సంపుటాలు రాయించండి. అన్ని సంపుటాల జ్ఞానం పొంది మన మనస్సులో పొందుపరుచుకోవాలి అంటే మనకంత శక్తి ఉంటుందా? అందుకే అంత సంపుటాల జ్ఞానాన్ని ఒక్కొక్క నామంలో ఇమిడ్చి పెట్టేస్తారు. అలాగా ఒక్కొక్క నామంలో ఆ దేవతకి సంబంధించిన ఒక్కొక్క జ్ఞాన అంశాన్ని నిక్షిప్తం చేసి పెడతారు. అలాగే సహస్రనామములు కూడాను ఆ దేవతకి సంబంధించిన విజ్ఞానాన్ని 1000 నామాల రూపంతో ఇచ్చిందని అర్థం. అందుకే 1000 నామాలకు అర్థం తెలుసుకుంటే ఆ దేవత అంటే ఏమిటో పరిపూర్ణంగా అర్థమైపోతుంది. అందుకే ఏ దేవత ఉపాసనలైనా సహస్రనామములు వాటి అర్థం తెలుసుకుంటే సంపూర్ణ దేవతా జ్ఞానం లభిస్తున్నది. ఇది రెండవ ఉద్దేశం. సాధారణంగా శాస్త్రాల్లో 2 రకాల గ్రంథాలు ఉంటాయి, సూత్ర గ్రంథం, భాష్య గ్రంథం అని. సూత్రం అంటే ఆ శాస్త్రజ్ఞానాన్ని సంక్షిప్తంగా ఒక చిన్న వాక్యంలో దట్టిస్తారు. అది దట్టింపే, సామాన్యం కాదు. ఒక చిన్న బాంబు లోపల మందుని ఎంత దట్టిస్తారో ఆ సూత్రం లోపల చాలా విజ్ఞానాన్ని దట్టిస్తారు. అది మేధావులైన వారికి బాగా అర్థమవుతుంది. మిగిలిన వాళ్ళకి అందులో ఉన్నదాన్ని వ్యాఖ్యానించితే స్పష్టమవుతుంది. అందుకే సూత్రం అర్థం కావడానికి భాష్యం కావాలి. అలాగే సూత్రము భాష్యమని రెండిటి ద్వారా శాస్త్రం బాగా తెలుస్తుంది. అలా మనకి అన్ని శాస్త్రాలకి సూత్ర భాష్యాలు 2 ఉన్నాయి. వేదాంత శాస్త్రంలో బ్రహ్మసూత్రాలు ఉంటే దానికి శంకర భాష్యం ఉంది. అలాగే ప్రతి శాస్త్రానికి సూత్ర గ్రంథం, భాష్య గ్రంథం ఉంటుంది. అలాగే అమ్మవారి ఉపాసనకు సంబంధించి సూత్ర గ్రంథం ఏదయ్యా అంటే లలితా సహస్రనామ స్తోత్రమే సూత్ర గ్రంథం. ఇందులో ఒక్కొక్క నామం, ఒక్కొక్క సూత్రం. ఈ సూత్రాన్ని కానీ మనం జాగ్రత్తగా పట్టుకుని వ్యాఖ్యానం చేసినట్లయితే అమ్మవారి విద్య అంతా సంపూర్ణంగా తెలుస్తుంది. అందుకు బ్రహ్మ విద్య తెలుసుకోవాలంటే బ్రహ్మసూత్రాలు, శ్రీ విద్య తెలియాలంటే సహస్రనామ స్తోత్రం. ఇది ప్రధానమైన అంశం. అందుకే శ్రీ విద్యకు సంబంధించిన సంపూర్ణమైన విజ్ఞానాన్ని సహస్రనామ స్తోత్రంలో నిక్షిప్తం చేశారు. అందుకు ఇక్కడ 3వ అంశంగా చెప్పుకుంటున్నాం. ఈ స్తోత్రము సూత్ర గ్రంథము. ఇది ఇలా లలితా సహస్రనామ స్తోత్రాన్ని 3 కోణాల్లో మనం పరిశీలించాం. ఇలా మనకు పెద్దవాళ్ళు 1000 నామాలతో భగవజ్ఞానాన్ని అందించారు. ఆ జ్ఞానాన్ని సంపుటాలతో ఉంటే గుర్తుపెట్టుకోవడం కష్టం, కానీ నామాలతో ఉంటే గుర్తుపెట్టుకోవచ్చు. అనేక మంది పుస్తకాపేక్ష లేకుండానే సహస్రనామాలు చెప్పగలరు కదా. అంత సులభంగా మనకి అమ్మవారి విజ్ఞానం నోటుకొచ్చింది. ఎప్పుడో ఎక్కడో ఒక చోట ఏకాంతంలో కూర్చొని ఏ ఒక్క నామాన్నో దగ్గర పెట్టుకుని మననం చేస్తూ ఉంటే అందులో ఉన్న భావమంతా బయటకు వస్తూ ఉంటే అమ్మవారు అర్థమవుతారు. అది ఎలా మననం చేసుకోవాలో మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. ఒక్కొక్క నామాన్ని మననం చేసుకుందాం. ఈ సహస్రనామ స్తోత్రాలకి అనేక భాష్యాలున్నాయి. చాలా పెద్దలు అనేకములైనటువంటి ఉపాసనా రహస్యాల్ని, వేదాంత శాస్త్ర విజ్ఞానాన్ని కూడా ఈ భాష్యాల్లో మనకు అందించారు. దొరికినంత మేరకు ప్రామాణికమైన భాష్య గ్రంథాలన్నీ మథనం చేసుకుని వాటి నవనీతాన్ని ఇక్కడ ఆస్వాదిద్దాం. ముఖ్యంగా అవతారిక, సహస్రనామ స్తోత్ర అవతారిక చాలా విశిష్టమైనది. ఎలా వచ్చింది సహస్రనామ స్తోత్రం? ఇది ఎవరికి ఉపదేశించారు అంటే చాలామందికి తెలిసిన విషయమే. ఇది హయగ్రీవ స్వామి వారు అగస్త్య మహర్షికి ఉపదేశించినటువంటి బ్రహ్మ విద్య. ఈ విషయం ఎవరు ప్రస్తావన చేస్తున్నారు? వ్యాసదేవుడు బ్రహ్మాండ పురాణంలో ఉత్తర భాగంలో ప్రస్తావన చేస్తున్నారు. అయితే కేవలం అక్కడ సహస్రనామ స్తోత్రం మాత్రమే లేదు, లలితాదేవికి సంబంధించిన అనేక విషయాలు అక్కడ చెప్పబడుతున్న హయగ్రీవ స్వామి వారి చేత. ఆ చెప్తూ మధ్యలో చెప్పారు సహస్రనామ స్తోత్రాన్ని. ఎన్ని చెప్పారు దీనికి ముందు దానికి తర్వాత అంటే ఆశ్చర్యకరమైన అంశమే అది. అందుకు సరిగ్గా ఇక్కడ ప్రారంభంలో పూర్వపీఠికలో దీనికి అవతారిక అని చెప్పుకోవచ్చు మనం. ఈ అవతారికలో అనేక అంశాలు మనకు కనబడతాయి. ముఖ్యంగా ఒక విద్యను ముట్టుకునే ముందు దాని విలువ తెలియాలండి. తెలిస్తే మరింత ఏకాగ్రంగా శ్రద్ధగా వింటాం. అందుకు ఒక విషయం చెప్పేటప్పుడు ముందు దానిపై శ్రద్ధ కలిగించి చెప్పాలట. శ్రద్ధ అంటే ఏంటో కాదు, దాని మహిమని శాస్త్ర ప్రమాణాలతో చెప్పడమే, దానిపై మనకు విశ్వాసం కలిగించడమే. ఇదే శ్రద్ధ కలిగించడం అంటే.
ఆ శ్రద్ధ కలిగించడానికి అవతారికి చాలా మనకి పనికొస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక విద్యలో ప్రవేశించే ముందు సంసిద్ధత అనేది అంత తేలిగ్గా రాదండి. ప్రిపరేషన్ అనేది అనేక రకములైన ఆలోచనలు మనకు ముందు ఉంటాయి దానిలో ప్రవేశించడానికి. అందుకు అవతారికి చాలా పనికొస్తుంది మనకి. ఇప్పుడు అగస్త్యుల వారు అమ్మవారి యొక్క చరిత్ర అంతా విని హయగ్రీవ స్వామి వారితో ప్రశ్నిస్తున్నారట. అశ్వానన మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద. అశ్వానన, ఓ హయగ్రీవ, గుర్రపు ముఖం కలవాడా, మహాబుద్ధే, ఆయన దగ్గర ముఖం ఉండడమే విశేషమా, గొప్ప జ్ఞానము కలవాడు, సర్వశాస్త్ర విశారదుడు. ఒక గురువుకు ఉండవలసిన లక్షణములు రెండిట్లో చూపిస్తున్నారు. మహాబుద్ధే సర్వశాస్త్ర విశారద. హయగ్రీవుడు చెప్పాడని చెప్పడంలో ఒక ఆంతర్యం ఉందండి. అమ్మవారి విద్య బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య అంటే వేదాంత విద్యే. బ్రహ్మ విద్యా గురువులు దక్షిణామూర్తి హయగ్రీవ స్వామి వారు. అందుకే హయగ్రీవుడు చెప్తున్నాడు అనగానే ఇది బ్రహ్మ విద్య అని చెప్పడానికి హయగ్రీవ స్వామిని మనం గురువుగా స్వీకరిస్తున్నాం. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. దానికి తోడు శ్రీ విద్య మనకి ఇచ్చిన గురువు ఎవరయ్యా అంటే దక్షిణామూర్తి. ఆ శ్రీ విద్యకి సంబంధించిన మంత్రములన్నీ ఆయన ఇచ్చారు, వివరణంతా హయగ్రీవ స్వామి వారు ఇచ్చారండి. ఆ మూల విద్యనంతటినీ ఇచ్చినవాడు దక్షిణామూర్తి అయితే దాన్ని వ్యాఖ్యానించి అందించినవాడు హయగ్రీవ స్వామి వారు. శివుడు విష్ణువు కలిసి మనకు అమ్మ గురించి చెప్పారనమాట. ఇది దీని యొక్క అద్భుతం మరొకటి. అందుకు శివస్వరూపమైన దక్షిణామూర్తి అనుగ్రహించిన శ్రీ విద్యని విష్ణుస్వరూపమైన హయగ్రీవ స్వామి వారు ఇంత అద్భుతంగా అందిస్తున్నారు. అందుకు అగస్త్యుల వారు అప్పటి వరకు లలితమ్మ గురించి అనేక విషయములు హయగ్రీవ స్వామి వారి ద్వారా విని అప్పుడు అడుగుతున్నారట. ఇప్పటి వరకు నువ్వు చాలా చెప్పేవయ్యా, సంతోషం. ఆ చెప్పినవన్నీ తిరిగి చెప్తున్నాడండి. ఒక్కొక్కప్పుడు గురువుగారు చెప్పిన వివి అని శిష్యుడు చెప్తే గురువుగారికి చాలా సంతోషం ఉంటుంది. నిలబెట్టుకుని తిరిగి గురువుగారితో అంటే గురువుగారు ఎంత సంతోషిస్తారు, మరికొన్ని చెప్పాలని ఉత్సాహం కూడా పుడుతుంది. అందుకనేమో ఇలాంటి ఉపోద్ఘాతం ఇచ్చారు. ఇప్పటి వరకు నువ్వు చాలా విషయాలు చెప్పేవయ్యా హయగ్రీవ, అవి ఏమిటో వివరిస్తున్నారు. దీన్ని బట్టి ఇప్పటికి హయగ్రీవుడు ఎన్ని చెప్పాడో మనకి తెలుస్తుంది. లలితా సహస్రనామ స్తోత్రం చెప్పక మునుపు ఎన్ని చెప్పాడో చూడండి. ఇక్కడ పూర్వం ప్రాదుర్భవో మాతు తత పట్టాభిషేచనం భండాసుర వధశ్చైవ విస్తరేణ త్వయోదిత. ఇప్పటి వరకు నువ్వు కథితం లలితాదేవ్యాశ్చరితం పరమాద్భుతం, అమ్మవారి యొక్క అద్భుత చరిత్రని చెప్పావు. ఆ చరిత్రలో అమ్మవారు ఎలా ప్రాదుర్భవించారు, ఆ తల్లికి ఎలాగ పట్టాభిషేకం జరిగింది, ఆ జగదంబ ఎలా భండాసుర వధ చేసింది, అవన్నీ వివరించావు. వర్ణితం శ్రీపురమపి మహావిభవ విస్తరం, అమ్మవారి యొక్క శ్రీమన్నగరం వైభవం కూడా చెప్పేవారు. హయగ్రీవ స్వామి వారు లలితా సహస్రనామం చెప్పడానికి ముందు ఇవన్నీ చెప్పారట. ఇవన్నీ గ్రహించి తర్వాత కానీ సహస్రనామంలోకి వెళితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అని హయగ్రీవుల వారి హృదయమే. అందుకు నువ్వు ఇప్పటి వరకు ఇవన్నీ చెప్పేవయ్యా అంటూ ఇంకా ఎన్ని చెప్పాడో షోఢాన్యాసాదయో న్యాసఖండే సమీరితా అంతర్యాగ క్రమశ్చైవ బహిర్యాగ క్రమస్తదా శ్రీమత్ పంచదశాక్షర్యా మహిమా వర్ణితస్తదా మహాయాగ క్రమశ్చాపి పూజాఖండే సమీరిత. ఇక్కడి వరకు అమ్మవారి చరిత్ర ఒకటి, రెండు ఉపాసనా సంబంధమైన విషయాలు. ఇవి నిజానికి ఉపన్యాసాలుగా చెప్పుకోవడానికి లేదు, గురు శిష్యుల మధ్య మాత్రమే చెప్పే అంశములు హయగ్రీవ స్వామి వారు చెప్పారట అగస్త్యుల వారికి. అవి ఏమిటంటే న్యాసఖండము, పురశ్చరణ ఖండము, పూజాఖండము, హోమఖండము, రహస్యఖండము, స్తోత్రఖండము అని ఇన్ని భాగాలు ఉన్నాయండి. ఖండం అంటే భాగం, ఒక్కొక్క భాగాల్లో ఎన్ని చెప్పాడు. ఇంతవరకు చరిత్ర లలితోపాఖ్యానం. తర్వాత ఏమిటి న్యాసఖండం. న్యాసంలో అమ్మవారి ఆరాధన చేసేవారు ఏ ఏ మంత్రములు ఎలా ఎలా న్యాసం చేసుకోవాలో కూడా చెప్పేట హయగ్రీవ స్వామి వారు. అది షోఢాన్యాసము మొదలైనటువంటివి, అంటే 6 విధాల న్యాసముల్ని బోధించి చెప్పాడు. అదేవిధంగా ఉపాసనకు సంబంధించిన అంతర్యాగము, బహిర్యాగము, మహాయాగము ఇవన్నీ పూజాఖండంలో చెప్పారు. ఇక పురశ్చరణ ఖండంలో జపములంటే ఏమిటి, వాటి లక్షణములు ఏమిటో బోధించేట. ఇక హోమఖండంలో అమ్మవారి హోమం ఎలా చేయాలి, ఆ హోమద్రవ్యములేమిటి, ఆ చక్రరాజ్యం యొక్క విశేషాలేమిటి, ఇవన్నీ చెప్పారు. అందుకే హోమఖండే త్వయా ప్రోక్తో హోమద్రవ్య విధిక్రమ చక్రరాజస్య విద్యాయా శ్రీ విద్యా దేశికాత్మనో రహస్యఖండే తాదాత్మ్యం పరస్పరముదీరితం స్తోత్రఖండే బహువిధా స్తుతయ ప్రకీర్తితా. స్తోత్రఖండంలో అమ్మవారి యొక్క రకరకాల స్తోత్రాలు చెప్పేట. అంటే లలితా విద్య ఎంత ఉందో ఇక్కడ పరిశీలిద్దాం. లలితోపాఖ్యానమే కాక ఇన్ని ఖండములతో అమ్మవారి యొక్క విద్య అంతా మనకు లభిస్తున్నది. ఈ స్తోత్రఖండము తర్వాత నువ్వు సహస్రనామాలు చాలా చెప్పు.
అందులో మంత్రిణీ దండినీ దేవ్యో ప్రోక్తే నామసహస్రకే. మంత్రిణీదేవి, దండినీదేవి వీరిద్దరి యొక్క సహస్రనామాలు చెప్పు అంటే శ్యామలా సహస్రము, వారాహి సహస్రము, ఇద్దరి సహస్రనామాలు చెప్పు. ఇంతవరకు అన్నీ బాగున్నాయి, అన్నీ చెప్పినట్టే అనిపించింది, కానీ ఒక్కడు చెప్పలేదయ్యా. అది నతుశ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామ సహస్రకం. లలితాదేవి యొక్క సహస్రనామములు చెప్పలేదు. ఎందువల్ల చెప్పలేదు ఇది అడుగుతున్నారు. గురువుగారు ఎందుకు చెప్పరు? మనం ఒకటి ఆలోచించాలి. ఒకటి, శ్రద్ధ లేకపోతే చెప్పరు. అగస్త్యుల వారికి శ్రద్ధ లేదంటే మనకు పాపం వస్తుంది. అదేవిధంగా ఒకానొక అర్హత చూడాలి ఏది చెప్పేటప్పుడు కూడా. ఆ అర్హత వచ్చిందో లేదో అనేది గురువు గ్రహించి చెప్తాడు. అయితే ఆయన ఇష్టం వచ్చినప్పుడు ఆయనే చెప్తాడు, ఊరుకోకూడదు. వీళ్ళు అడుగుతూ ఉండాలి. అడుగుతున్నారు కదా అని ఆయన చెప్పడు. వీళ్ళు అడగడం వీళ్ళకి శ్రద్ధకి సంకేతం. ఆయన పరిశీలన ఆయనకు ఉంటుంది. ఎప్పుడు అర్హత వస్తే అప్పుడు చెప్తారు. అలా ఆయన గమనించుకుంటూ ఉంటాడు. అందుకు నతుశ్రీ లలితాదేవ్యా ప్రోక్తం నామసహస్రకం తత్రమే సంశయోజాతో హయగ్రీవా దయానిధే. ఓ హయగ్రీవా దయానిధి. చూసారా సంబోధనలు ఎంత గొప్పగా ఉన్నాయో. ముందేమన్నారు సర్వశాస్త్ర విశారద అని, ఇప్పుడేమిటి దయానిధేట. గురువుగారికి జ్ఞానం ఎంత ఉంటుందో దయ ఎంత ఉంటుందండి. కేవలం జ్ఞానం ఉన్నంత మాత్రం లాభమే ఉన్నది. దయ అంటూ ఉంటే కదా ఆ జ్ఞానం మనకు లభిస్తున్నది. అందుకు గురువుకు ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటంటే జ్ఞానంతో పాటు దయ ఉండాలి. ఆచార్యుడికి కారుణ్యం చాలా ప్రధానం. అందుకే దయానిధే. ఎందుకయ్యా నాకు చెప్పలేదు నువ్వు? కిం వా త్వయా విస్మృతం తజ్ఞాత్వా వా సముపేక్షితం. నువ్వు మరిచిపోయేవా చెప్పడం? ఎందుకంటే అనేక విషయాలు చెప్తూ ఉన్నప్పుడు మర్చిపోవచ్చు, గుర్తు చేస్తే తప్పేం లేదు. లేక మమవా యోగ్యత నాస్తి శ్రోతుం నామ సహస్రకం. ఇలా అడిగాడంటే అగస్త్యులు వారే అడిగారంటే ఇంకే ఎంత ఉండాలో చూడండి. శిష్యుడికి వినయం ఎంత అవసరమో. మమవా యోగ్యత నాస్తి శ్రోతుం, సహస్రనామాలు వినడానికి నాకు యోగ్యత లేదా అని అడిగట. ఇప్పుడంటే మనకు చాలా సులభంగా పుస్తకం దొరికిపోతుంది కనుక విలువలు ఎలాగో తెలియట్లేదు విద్య గురించి. కానీ పెద్దలు ఎంత శ్రమించి, ఎంత తప్పించి, ఎంత మథనం చేసి వాళ్ళు తీసుకొస్తే మనం సులభంగా పొందేస్తున్నాం. కొంతైనా కష్టపడాలండి, లేకపోతే విలువ తెలియదు. అది కూడా వచ్చింది. అందుకు అడుగుతున్నాడు, కిమర్థం భవతానొక్తం తత్రమే కారణం వద. అంత వినయంగా అడుగుతూ ఎందువల్ల చెప్పలేదో కారణం చెప్పవయ్యా అంటే ఒక్కసారి ఆలోచన చేసి ఆనందంతో అడుగుతున్నట్ట. ఇప్పుడెప్పుడైనా గురువులు కూడా ప్రశ్న విని సంతోషిస్తారండి. శిష్యులకి ఇంత శ్రద్ధ కలిగిందనమాట. అందుకు ప్రహృష్టో వచనం ప్రాహ తాపసం కుంభసంభవం. ప్రహృష్ట బాగా ఆనందించి అంటున్నాడు మహానుభావుడు హయగ్రీవస్వామి వారు. లోపాముద్రాపతే అగస్త్య. ఇదేం సంబోధన అండి? వాళ్ళ ఆవిడ పేరుతో పిలవడం. ఫలానా వారి భర్త గారు అంటేనే అగస్త్యుల వారు గుర్తింపా ఏమిటో. మరి ఆవిడ గొప్పతనం అంటాడుదండి. కొంతమందికి సాధారణంగా ఆవిళ్ల వల్లే ఆయనకి గౌరవాలు వస్తూ ఉంటాయి. అలా అగస్త్యుల వారి విశేషంలో ఇక్కడ లోపాముద్రాపతే అగస్త్య అని సంబోధించడంలో ఎంత అద్భుతమున్నదో. ఎందుకంటే ఈ లోపాముద్ర సామాన్యురాలు కాదు. ఈవిడ అమ్మవారి మహాభక్తురాలు. లేకపోతే సహస్రనామాల్లో చోటు సంపాదించుకుందంటే ఈ తల్లి ఎంత గొప్ప తల్లి అండి. అమ్మవారి విద్యకు సంబంధించిన గురువుల్లో ఈ తల్లి కూడా ఒకరు, గురు పరంపరలో ఒకరు. అందుకు మనం లోపాముద్రాదేవిని అగస్త్యుణ్ణి కూడా గురు పరంపరలో చెప్పుకుంటాం. ఖడ్గమాలు చదివే అలవాటు ఉంటే లోపాముద్రామయ్యే నమః అగస్త్యమయ్యే నమః అంటున్నామా లేదా? అంటే వాళ్ళిద్దరూ ఎవరు మనకి గురువులు. అందులో ఒక గురువు ఇప్పుడు అడుగుతున్నవాడు, ఒక గురువు లోపాముద్ర. ఆవిడ పేరుతో సంబోధిస్తున్నాడు ఇక్కడ. లోపాముద్రాపతే అగస్త్య. లోపాముద్రకు పతి అయిన అగస్త్యుడా అంటే నువ్వు సహస్రనామాలు వినడానికి అర్హత ఏమిటంటే ఆవిడకి భర్త కావడమే. ఇది ఒక విశిష్టమైన అంశం అండి. లోపాముద్ర సామాన్యురాలు కాదు. ఆ తల్లి మొట్టమొదటి అగస్త్యుల వారిని వాళ్ళ నాన్నగారు చెప్పగా చూసినదిట. వాళ్ళ నాన్నగారు నిర్ణయించారు, అగస్త్యునికి ఇచ్చి నీకు వివాహం చేయాలనుకుంటున్నాను అంటే అగస్త్యున్నే పతిగా భావించింది ఆ తల్లి. కానీ అగస్త్యుల వారితో చెప్తే ఆయనకి ఇంకా సంసార జీవితంపై ఆసక్తి లేక విరక్తుడై అంగీకరించలేదు. కానీ ఆ తల్లి అగస్త్యుడే తన భర్త అని నిర్ణయించుకున్నది. ఎలాగైనా అగస్త్యుడు తనను చేపట్టేలా చేసుకోవాలని నిర్ణయించుకుందిట. దానికి ఆవిడ ఎంచుకున్న మార్గం ఏంటంటే తాను ఎవడు భర్త కావాలనుకున్నాడో వాడు విరాగి అయినా సరే వాడిని సరాగిని చేసి సంపాదించుకోవచ్చు అనే తెలివితేటలు ఇప్పటి వరకు చూపించున్నారు అమ్మవారు. ఆవిడ పనిచేసింది. విరాగి అయిన పరమేశ్వరుని తపస్సుతో మెప్పించి సరాగిని చేసి
ఆయన్ని తనకు పతి చేసుకుంది. ఆ అమ్మవారే తనకు గురువు అని నిర్ణయించుకుని ఆ అమ్మని ఉపాసన చేయాలనుకుందండి. అనుకుని అనేక మంది గురువుల వద్దకు వెళ్ళింది, నాకు అమ్మవారి ఉపాసన చేయడానికి కావలసిన ఉపాసనా మార్గం చెప్పండి అని. కానీ నిజానికి ఏమిటో కానీ ఏ గురువు ఆమెకు ఉపాసనా మార్గం చెప్పలేదు. అప్పుడు ఆ తల్లి స్వయంగా అమ్మవారిని ధ్యానం చేస్తూ ఉందిట. అప్పుడు జగదంబ సాక్షాత్కరించి నేనే నీకు మంత్రం ఇస్తానన్నదండి. సాక్షాత్ జగదంబయే లోపాముద్రమ్మకు మంత్రం ఇచ్చినది. అది లోపాముద్రమ్మ యొక్క గొప్పతనం. ఎవరో గురువుల ద్వారా మంత్రం పొంది తర్వాత అమ్మవారిని మెప్పించడం కాదు, అమ్మవారే గురువై మంత్రం ఇచ్చారు. ఆ మంత్రంతో అమ్మవారిని ఉపాసన చేసింది. ఆ ఇచ్చిన మంత్రం ఏంటి లోపాముద్ర కంటే మనకు ఎలా తెలుస్తుంది? ఎందుకంటే శ్రీ విద్యలో ఇదే మంత్రమని నిర్దేశించడానికి లేదండి. చూడ్డానికి 15 అక్షరాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ దీనికి అనేక భేదాలు ఉన్నాయి. 12 రకాల భేదాలతో శ్రీ విద్యను ఉపాసించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రసిద్ధిగా దొరుకుతున్నది కాది విద్య. కకారంతో మొదలయ్యే 15 అక్షరాలు. ఇది కాక హాది విద్య అని మరొకటి ఉన్నది, లోపాముద్రా విద్య అని మరొకటి ఉన్నది. ఇలా అనేక రకాలు. ఈ హాది విద్యనే లోపాముద్రా విద్య అంటారు కొంతమంది. వేటి పరంపర వాటుకున్నది. ఇలా 12 పరంపరలు ఉన్నాయి శ్రీ విద్యలో. కాది విద్య అనేది మన్మథుడు ఉపాసించిన విద్య. ఇక విష్ణువు ఉపాసించింది, కుబేరుడు ఉపాసించినది, మనువు ఉపాసించింది, ఇంద్రుడు ఉపాసించినది, సుబ్రహ్మణ్య స్వామి ఉపాసించినది, శివుడు ఉపాసించినది, ఇంద్రుడు ఉపాసించినది. ఇలా అనేక రకములైన శ్రీ విద్యా సంప్రదాయాలు ఉన్నాయి. వాటన్నిటికీ నమస్కారం. సంప్రదాయాలు ఎన్నైనా అమ్మ మాత్రం ఒక్కరే. వారి వారి యోగ్యతలను అనుసరించి సంప్రదాయ పరంపరల్లో సాధన చేసుకోవాల్సిందే. అయితే ఇందులో ఏ సంప్రదాయం గొప్పది ఆ ప్రశ్న మాత్రం అనకూడదు. సంప్రదాయములన్నీ గొప్పవే. ఎవరు ఏ సంప్రదాయంలో ఉన్నారో ఆ సంప్రదాయాన్ని పాటించడమే ఉత్తమం. మిగిలిన సంప్రదాయాలను గౌరవించడం మరీ ఉత్తమం. ఇక్కడ లోపాముద్రాదేవి పేరు ఒక సంప్రదాయం ఉన్నది. ఆవిడ సంప్రదాయంలో అసలు ముద్రాదుల అవసరం లేని విద్య అని కొంతమంది వ్యాఖ్యానిస్తారు. అందుకే లోపాముద్ర అనే మాటకు కూడా ఈ విశేషం ఉన్నది. మొత్తానికి ఆ తల్లి సాక్షాత్ అమ్మవారి చేత మంత్రం పొందింది కనుకనే ఆవిడకి అంత స్థానం ఉన్నది. ఆ మంత్రసిద్ధి పొందింది అగస్త్యుని పతిగా పొందింది. ఇప్పుడు అగస్త్యుల వారు శ్రీ విద్యను పొందుతూ ఉన్నారు. ఇదంతా చాలా విశిష్టమైన కూర్పు. అందుకే లోపాముద్రాపతే అగస్త్య సావధానమనాశృణు. ఈ మాట చూడండి ఎంత విశేషంగా ప్రయోగించారు. గురువులు మధ్య మధ్యలో మీరు పురాణాలు చదవండి, ఏ శాస్త్రం చదవండి, శిష్యుడు గురువు మారరు, మొదటి చివరి వరకు వారే. కానీ మధ్య మధ్యలో గురువుగారు సావధానంగా విను సావధానంగా విను అంటూ ఉంటారు. ఎందుకు అలా అంటారు అంటే మనలాగే వాళ్ళు కూడా కునుకుతూ ఉంటారా, లేపుతూ చెప్తూ ఉంటారా? ఇదా అక్కడున్న అర్థం కాదు. ఒక గొప్ప మలుపు వచ్చినప్పుడు ఆ విషయంలో గొప్పతనం మరింత గొప్పగా వస్తూ ఉన్నప్పుడు గురువులు నొక్కి చెప్తూ ఉంటారు. అలాగే అగస్త్యుల వారితో కూడా సావధానమనాశృణు, ఏకాగ్రచిత్తంతో వినవయ్యా అన్నారు. ఎప్పుడైనా ఒక విషయం వినడానికి అర్హత ఏకాగ్రత అండి, మరేమీ లేదు. పాండిత్యాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఏకాగ్రత ఉండాలి. పాండిత్యాలుండి కూడా ఏకాగ్రత లేకపోతే అది మరీ ప్రమాదం. అందుకే ఏకాగ్ర బుద్ధితోనే విద్య వినాలి గనక లలితా సహస్రనామాలు వినడానికి ప్రధానమైన అర్హత ఏమిటి? ఏకాగ్రత. అందుకే సావధానమనాశృణు నామ్నాం సహస్రం ఎన్నోక్తం కారణం తద్వదామితే. నేను ఎందుకు చెప్పలేదో వివరిస్తున్నాను చూడు. ఒకటి, రహస్యమితి మత్వాహం నోక్తవాంస్తేన చాన్యథా. ఇవి రహస్యనామములు, అందుకే చెప్పలేదు అన్నాడు. రహస్యనామములు అంటే అర్థం ఏంటి?